సిరి పాటలు పాడుతున్నావు నువ్వు? పాడతావా? నేర్చుకోవాలి. వచ్చేవారం పాడు. మరి పెందలగడే రా. అర్థమవుతుందా? పాటలు పాడేవారు పెందలగడే రావాలి. ఈరోజు ఇంకా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కానీ మరి మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీకు ఇవ్వలేకపోయాను. 10 అంటే 10 గంటలకు రండి. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు 10 గంటలకి రావాలని. మరి తీయండి మన అనుదిన వాక్యం. అనుదిన కాదు, ప్రతి ఆదివారం మన వాక్య ధ్యానం. చెప్పండి అమ్మా. పరమగీతము 3వ అధ్యాయమా? మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదామా? నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన, చప్పట్లు పాడాలి. బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాప. రెండోసారి పాడాలి, చప్పట్లు కొట్టాలి, పాటలోనే లీనమైపోవాలి. ఆహా, నువ్వే నువ్వే నా ఆలాపనా, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న. హల్లెలూయా. ఈ పరమగీతం అంతా కూడా ఇద్దరు వ్యక్తుల సంభాషణ మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మరలా చెప్తున్నాను, ప్రియుడు అనబడిన యేసయ్య, ప్రియురాలు అనబడిన ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమె. ఆయన మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో, ఆమె మాట్లాడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పటి వరకు ఆమె మాట్లాడిన సందర్భాలే మనం చూస్తున్నాం. ఈ మాట పర్టిక్యులర్గా రాసుకోండి. ప్రియుని ప్రశంస, ప్రియుడు ప్రియురాలని ప్రశంసించడం అంటే అర్థం ఏంటంటే సంఘం కలిగి ఉండాల్సిన తీరు ఏంటండి? సంఘం కలిగి ఉండాల్సిన తీరు అంటే సంఘం కలిగి ఉండవలసిన ప్రవర్తన, సంఘం కలిగి ఉండవలసిన గుణం. ప్రియుడు అనబడిన యేసయ్య ఏ విధంగా షులమితిని ప్రశంసిస్తున్నాడో ఆ విధంగా సంఘం ఉండాలి. ప్రియురాలు అనబడిన షులమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమె అభివర్ణిస్తుంది యేసయ్యని. అయ్యా, నువ్వు దీంతో సమానం, నువ్వు ఎలాంటి వాడువు, నువ్వు అలాంటి వాడువు అని. దాని అర్థం ఏంటంటే షులమితి మాట్లాడే ప్రతి మాట సంఘం యేసు ప్రభుల వారిని ఆరాధించాల్సిన తీరు. చెప్పండి, ఆరాధించవలసిన తీరు. ఇప్పుడు షులమితి అనబడిన ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమె అంటుంది యేసు ప్రభుల వారిని ఈ విధంగా వర్ణిస్తుంది. అయ్యా, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీవు పూసుకున్న పరిమళ తైలం సువాసన గలది. పరిమళ తైలం అనగా యెహోవా ధరించిన నామం. పేరు అనగా స్వభావము. ఆయన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తుంది షులమితి. మనం కూడా ఆయన పేరులో ఉన్న పరిమళం, ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటో మనం గమనించి గ్రహించి ఆ విధంగా మనం ఆరాధించగలిగితే అప్పుడు యోహాను సువార్త 4:4 చెప్పినట్లుగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ప్రభువుని ఆరాధించిన వారమవుతాం. అంతే తప్ప వ్యక్తిగత ప్రార్థనలు చేస్తే అది ఆరాధన కానీ కాదు. చూడండి, షులమితి అంటుంది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో ఇంతవరకు 7 పేర్లు చెప్పాను, 7 రకాల సువాసనలు చెప్పాను. ఈరోజు 8వ పేరు, ఆయన పేరులో ఉన్న మరొక పరిమళ తైలం, ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. లేవియాకాండం 20వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నా వెనకాల చెప్పండి ఈ మాట. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మిమ్మును
పరిశుద్ధపరచు యెహోవాను. ఒక మాట చెప్పాను, రెండు మాటలు చెప్పానా? రెండు మాటలు చెప్పా. నేను మీ దేవుడైన యెహోవాను అని తను తాను ప్రత్యక్షం చేసుకుంటూనే నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను అని చెప్తున్నారు ఆయన. ఈ పరిశుద్ధపరచు యెహోవా అనే మాట తెలుగులో, మరి హెబ్రీ భాషలో దీనికి ఉన్న పదం ఏంటంటే, రాసుకోండి, యెహోవా కాదేష్ లేదా యెహోవా మెక్కాదాస్ అని కూడా అంటారు. యెహోవా కాదేశు లేదా యెహోవా మెక్కాదాస్, మెక్కాదీస్ అని కూడా అంటారు. ఓకేనా? రాసుకుంటున్నారా? యెహోవా కాదేశు, పరిశుద్ధపరచు యెహోవా కాదేశు, ఆరాధన నీకే. పరిశుద్ధపరచు యెహోవా కాదేశు, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోషేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా కాదేశు, నీకే ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనం. స్వరమెత్తి పాడండి అమ్మా, చప్పట్లు కొడుతూ పాడండి, పాడాలి, స్వరమెత్తి పాడాలి. యేసు రాజాని భవనములో రేయింబవళ్ళు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబవళ్ళు, యేసు రాజాని భవనము రేయింబవళ్ళు వేచియుందును, యేసు రేయింబవళ్ళు వేచియుందును, రేయింబవళ్ళు వేచియుందును, నేను రేయింబవళ్ళు వేచియుందును. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి ఆయన్ని? ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? యెహోవా కాదేశ్, పరిశుద్ధపరచు దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనుషులకి ఎంతో గొప్ప ధన్యత ఇది, ఆయన ఆరాధించే భాగ్యం అంటే. ఎంతో గొప్ప భాగ్యం అండి. నా సన్నిధిలో నిలిచు భాగ్యం నేను మీకు. మనం స్తుతించం, మనం ఆరాధించం. కానీ ఒక్క దూత యూదా ప్రజలకి సహాయం చేయడానికి అషూరు దండులో దిగి ఒక రాత్రి ఎంతమందిని చంపింది? 185,000 మందిని. దూతకు పైగా కెరూబులు ఉంటారు. దూతలు, శరాబులు, కెరూబులు, వాటికి ఇవ్వబడినటువంటి స్థానాల్లో అవి ఉండి వాటికి దేవుడు అప్పగించిన పనులు అవి చేస్తూ ఉంటాయి. తీండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మీరు ఆరాధించట్లేదు కానీ దేవదూతలు ఆరాధిస్తున్నారు, దేవదూతలు ఘనంగా ఆరాధిస్తున్నారు, అద్భుతంగా ఆరాధిస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, దూతలు లేదా శరాబులు, అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారు చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని
మానట్లేదంట. ఇక వాటి పని ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రేయింబగళ్ళు ఆయనను స్తుతించి ఆరాధించడమే వాటి పని. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం మహింపడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడ నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ. నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వారింప. నేనేం జోక్ చేశానని అవుతున్నారేంటి? మీరు నిర్ణయించేశారా ఇది పెళ్లి పాట, ఇది సాగు పాట, పారాదేశు ఇది మీరు నిర్ణయించేశారా? కేటగిరీ చేశారా? అది ఆరాధన పాట, పెళ్లి పాట కాదు. పెళ్లిలో ఎక్కువగా పాడతారు. ఇప్పుడు ఏదో పెళ్లి జరుగుతుంది అనుకుంటారా బాబు, ఏంటి అయ్యగారు ఈ పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రభుని ఆరాధించే పాట. క్రమేపీ మన విశ్వాసులకు ఉన్న ఆనవాయితీ అలవాటు ఏంటంటే సమయోచితంగా పాడే పాటలు ఉంటాయి కదా, అట్లా పాడడం ద్వారా ఇక మనం పెట్టిన పేరేంటి, పెళ్లి పాట, సాగు పాట, పుట్టినరోజు పాట. ఏ పాట అయినా ఒకటే ఇంటెన్షన్, ఒకటే ఉద్దేశం, దేవుణ్ణి ఆరాధించడం. ఇక్కడ షులమితి ఆయన పేరును ప్రస్తావించలేదు, కానీ ఆయన పేరు పరిమళ తైలముతో సమానం, పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరు నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది అని చెప్తుంది. మనం ఏంటంటే ఆయన పేరేంటో తెలుసుకోవాలి, ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటో తెలుసుకోవాలి. అనేక పేర్లు చెప్పాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పేరు ఏంటంటే యెహోవా కాదేష్. చెప్పండి, యెహోవా కాదేష్ లేదా యెహోవా మెక్కాదీస్ అంటే పరిశుద్ధ పరచు యెహోవా అని అర్థం. చెప్పానుగా ఈ పరమగీతం. గీతము అంటే ఏంటి? గీతం అంటే ఏంటి? ఈ పరమగీతం అంతా పాటలే పాటలు, పాటలే పాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామ, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది. పాపిని పవిత్రపరచే మృతులను లేపగలిగిన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన తప్ప పరిశుద్ధుడు మరొకరు లేరు. అందుకనే ఆయన నామం అంత గొప్పది. ఏంటంటే పరిశుద్ధుడు అనే మాటలో ఏంటి గొప్ప అంటే పరిశుద్ధత అంటే హోలీనెస్, పవిత్రత, పాపము లేని తత్వం. యేసు ప్రభులు వారు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు. అంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమి లేనివాడై ఉన్నాడు? పాపము లేనివాడై ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడువు. నీ వంటి వాడవుడు అంటే దాని అర్థం ఏంటి? నీ వంటి వాడు ఎవడు లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నా
నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. అర్థమవుతున్న పాటల్లోనే ఒక గొప్ప అంతరార్థం ఉంది, ఓ విలువైనటువంటి సందేశం ఉంది. వేల్పులలోనే కానీ పరిశుద్ధతలోనే కానీ ఆయన వంటి మహనీయుడు మరొకరు లేరు. అందుకని మనం నిత్యము కొనియాడాలి. ఏమని? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని మనం ఆయన్ని కొనియాడాలండి, కీర్తించాలండి, స్తుతించాలండి, పాడాలండి. పాటల ద్వారా, మాటల ద్వారా, వాక్యం ప్రకటించడం ద్వారా అనేక రీతులుగా ఆయనని ఘనపరచాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. లేవియాకాండము 20వ అధ్యాయం 26వ వచనం. త్వరగా యెహోవా, నేను ఆయన ఏమంటున్నానంటే, నేను పరిశుద్ధుడును, యెహోవాను నేను యెహోవా అను నేను పరిశుద్ధుడును. అది కలిపి చదవాలి. యెహోవాను నేను పరిశుద్ధుడును, పులి స్టాప్ చూసారా, అప్పుడు ఆగాలి. చదవమప్పుడు కంప్లీట్. అది యెహోవాను నేను పరిశుద్ధుడును. ఎవరో మీరు నా వారయ్యున్నట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చక్కగా అర్థమవుతుంది మాట. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనల్ని అన్యజనుల్లో నుంచి వేరుపరిచాడు. ఎందుకు వేరుపరిచాడంటే మీరు నా వారై ఉండాలి అని అనటానికి. మీరు నా వారై ఉండాలి అని అనటానికి. పెళ్లి జరుగుతుందండి. పెళ్లికి వెళ్ళిన అందరూ మంచి బట్టలు వేసుకెళ్తారా, పాత బట్టలు వేసుకెళ్తారా? సమాధానం చెప్పరేంటి? ఏమో మీరు చెప్పరేంటి? కొత్త వేసుకెళ్తారా, పాత వేసుకెళ్తారా? మురుగు బట్టలు వేసుకెళ్ళి కూర్చున్నారు పెళ్లి విందులో. పెళ్లి ప్రధాని వచ్చాడు. కూర్చోని అన్న శుభ్రంగా తిను అంటాడా? రే లే లే పైకి, ఎవడు నువ్వా, ఏంటి బట్టలేంటి అంటాడా? అంటే పెళ్లికి వెళ్ళినటువంటి బంధువులు, రక్త సంబంధులు చక్కని పెళ్లి వస్త్రాన్ని ధరించుకుని పెళ్లికి వెళ్ళాలి. మురుగు బట్టలు వేసుకుని పెళ్లికి వెళితే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా ఉండనిస్తారా? ఎవరైనా కూర్చొనిస్తారా? ఏమంటే సహజ సిద్ధమైన బాహ్య సంబంధమైన, ఈ లోక సంబంధమైన పెళ్లిలోనే చక్కని విలువైనటువంటి వెళ్ళగలిగినటువంటి వస్త్రాలు లేకపోతే పెళ్లిలోనికి మనకి ఎంట్రన్స్ ఉండదు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి వివాహోత్సవానికి మనం వెళ్ళాలి. ఎత్తబడే సంఘం మనం. ఆయన వివాహోత్సవానికి వెళ్ళేటటువంటి మనం, ఇదిగో వస్త్రము అంటే క్రియలకి సాదృశ్యం. చెప్పండి, వస్త్రం అంటే క్రియలకు సాదృశ్యం. ఇదిగో దేవుని దృష్టికి మా వస్త్రములు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. మనం మురికి గుడ్డలు వేసుకుంటే అంటే దాని అర్థం మనం మురికి పనులు చేస్తే, అంటే దాని అర్థం పనికిమాలిన పనులు చేస్తే, అంటే అపవిత్రమైన పనులు చేస్తే, అంటే కాని పనులు మనం చేస్తే మనం దేవుని వారము కాదు. అంత అద్భుతమైన మాట అండి ఈ మాట. నేను పరిశుద్ధుడైన యెహోవాను, నేను మిమ్మల్ని అన్యజనుల నుంచి వేరుపరుచుకున్నాను. మీరు నా వారై ఉండాలి, మీరు నా సొత్తై ఉండాలి, మీరు నా ప్రజలై ఉండాలి, మీరు నా కుమారులై ఉండాలి, మీరు నా బిడ్డలై ఉండాలి. ఈ లోకంలో మీరు ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. జాగ్రత్తగా విను, తర్వాత అడుగుతాను. దేవుడు మనతో చెప్తున్నమాట, మీరు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. పరిశుద్ధులే దేవుని బిడ్డలు. చెప్పండి, ఎవరండి దేవుని బిడ్డలు? మరొక మాట ఉంది, రాసుకోండి, చదవద్దు కానీ. హెబ్రీ పత్రిక 12:14, హెబ్రీ పత్రిక 12:14, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఈ మాట వెనకాల చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడాలంటే రాజుల వంశంలో పుట్టాలని లేదు. ప్రభువుని చూడాలంటే కాపుల వంశంలో పుట్టాలని లేదు. ప్రభువుని చూడాలంటే ఉన్నతమైన కులంలో పుట్టాలని లేదు. నువ్వు ఈ భూప్రపంచంలో ఏ కులంలో, ఏ మతంలో, ఏ తెగకి సంబంధించినటువంటి వాడవైనా సరే, దేవునికి సంబంధించిన వ్యక్తి అనబడిన వాడు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేని వాడు ఎవడునూ ప్రభుని చూడలేడని వాక్యం చెప్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. అంటే ఇంకా మిగిలిన వాళ్ళు చూడరు. పరిశుద్ధత లేని సేవకులైనా, సువార్థికులైనా, పాస్టర్లైనా, సేవకుని పిల్లలైనా, సంఘ బిడ్డలైనా, బాప్తిజం తీసుకున్న వాళ్ళైనా పరిశుద్ధత లేకపోతే నో ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ ఉండదు.
ఎగ్జిటే, బయటికి తోసేయటమే మనల్ని. కాబట్టి గమనించాలి, ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో ఉన్న సువాసన ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన కోరుకునేది ఏంటంటే మన నుంచి పరిశుద్ధతను కోరుకునేవాడు. వెండి బంగారాలు అడగట్లేదు మనల్ని దేవుడు, పరిశుద్ధత కలిగి ఉండమని అడుగుతున్నాడు. కనికరము కలిగి నడుచుటయ్యు, న్యాయము కలిగి నడుచుకున్నటయ్యు, ఇంతే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే హోలీనెస్, పాపము లేకపోవటం. పరిశుద్ధతకి ఆపోజిట్ వాట్ ఏంటండి? అపవిత్రత. దీని గురించి వచ్చేవారు మాట్లాడతాను. ఈ ఒక్క మాట కూడా పూర్తి అవ్వదు, ఈరోజు సగమే చెప్తాను. పరిశుద్ధత గురించే చెప్తాను. అపవిత్రత అంటే ఏంటో, అపవిత్రత దేని వల్ల కలుగుద్దో వచ్చే వారం చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ వారం ఒక మాట కూడా పూర్తి కాదన్నమాట. ఎస్, చూడండి, వేల్పులలో నీ వంటి వాడు ఎవడను లేడు, నీవు మహనీయుడువు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగిన వారే నా ప్రజలు. ఈ రోజున దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి పరిశీలన చేసుకుందామా? నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో పరిశుద్ధత ఉందా? నీ ఆలోచనలో పరిశుద్ధత ఉందా? నీ దేహానికి పరిశుద్ధత ఉందా? ఇదిగో నీ బాడీ, ఈ దేహానికి పరిశుద్ధత ఉందా? అమ్మా, ఇప్పుడు పిలవకూడదు. మందిరంలో కూర్చున్నప్పుడు పిలవకూడదు అలాగా. అమ్మ, ఒక నిమిషం కూర్చున్నానా? వినాలి కదా. ఒకసారి కూర్చొని చెప్తాను. వాళ్ళు పూజలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఏ సమస్య అయినా, ఏ విషయమైనా వాళ్ళు పూజలో ఉన్నప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చెయ్యం. అలాగే ఇది ప్రార్థన ఆరాధన కార్యక్రమం, వారికి ఒక ఆలోచన ఉండాలి. తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో. అంటే నీ గురించి బాధ్యత నాదని కాదు, కానీ మందిరంలోకి అలా రాకూడదు. అది దీవెన కాదు, అది దీవెన ఆశీర్వాదం కాదు. దేవునికి మనం భయపడాలి. కాబట్టి ఎవరైనా కానీ దయచేసి ఒక అర్ధగంట ఉండండమ్మా. తర్వాత మీరు పిలవండి, తప్పులేదు, మీరు మాట్లాడుకోండి. ఆరాధన జరుగుతున్నప్పుడు అలా ఎవరు రాకూడదు అనమాట. వస్తే కూర్చోవచ్చు, దేవుని మాటలు వినొచ్చు, తప్పేం కాదు. మందిరంలో ఉన్న వారిని డిస్టర్బ్ చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేని వాడు నా వాడు కాదు అంటున్నాడు ఆయన. తప్పండి ఇదేమన్నా? నీ ఆలోచనలో పరిశుద్ధత కోరుతున్నాడు ఆయన, నీ తలంపుల్లో పరిశుద్ధత కోరుతున్నాడు ఆయన, నీ బుద్ధిలో, నీ వినయంలో, నీ ప్రవర్తనలో పరిశుద్ధతను కోరుతున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధత లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను మందిరానికి వస్తున్నాను కదా, చప్పట్లు కొడుతున్నాను కదా, లేకపోతే అవి చేస్తున్నాను, ఇవన్నీ మురికి గుట్ల వల్లే కనబడుతున్నాయంట దేవునికి. మన వస్త్రాలు ఆయన దృష్టికి మురికి గుట్టలాగా ఉన్నాయంట. దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు నిన్ను ఎత్తబడే సంఘంలో ఉంచాలి అంటే, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షొలమితి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తుందో, నీ పేరు పరిమళ తైలముతో సమానం, నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది అని ప్రభువుని ఆరాధిస్తుందో, సంఘము దేవుణ్ణి అలా ఆరాధించాలి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడు, నీలో పరిశుద్ధత లేకుండా చప్పట్లు కొడితే ప్రయోజనం ఏంటి చెప్పండి? నీలో పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి మహిమపరచలేం, దేవుణ్ణి ఆరాధించలేం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? అన్యజనుల్లో నుంచి మనల్ని దేవుడు ఎందుకు వేరు చేసుకున్నాడు తెలుసా? ఆయన వారై ఉండాలని, ఆయన సొత్తై ఉండాలని. చూడండి, కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే మందిరమునకు అనుకూలదు కాదు. ఎన్నటన్నిటికీ, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పరిశుద్ధత కాదంట. 40 రోజులు తెల్లబట్టలు వేసుకుని, 40 రోజులు సిగరెట్లు మానేసి, గుట్కా ప్యాకెట్లు మానేసి, త్రాగుడు మానేసి, 40 రోజులు భక్తి చేసి, 40 రోజులు తెల్లబట్టలు వేసుకుని, క్షమించాలని నేను ఎవరిని విమర్శించట్లేదు, మీరైనా సరే తప్పులు వేసుకోండి, అది మీ ఆచారమో లేకపోతే మీ అలవాటో వేసుకోండి. కానీ ఆ 40 రోజులు ఎలా ఉన్నారో చచ్చే వరకు అలా ఉండాలి కదా, అది పరిశుద్ధత. ఒక ముక్కుబడి భక్తి చేయమని దేవుడు చెప్పలా, 40 రోజుల భక్తి చేయమని దేవుడు చెప్పలా, తెల్ల బట్టలు వేసుకోమని దేవుడు చెప్పలా. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధతకి సాదృశ్యం. ఎన్నటెన్నటికి కొంతకాలం పరిశుద్ధత కలిగి, కొంతకాలం అపవిత్రత కలిగి ఉంటానని దాని అర్థం కాదు. ఆదివారం 1 రోజు నేను పరిశుద్ధంగా ఉంటాను, మిగిలిన 6 రోజులు నేను లోకంలో తిరుగుతాను, పాపలు దొరుకుతాను, పందిలాగా ఉంటాను, అది కాదండి భక్తి జీవితం. ఎన్నటెన్నటికి, ఎప్పుడెప్పటికీ, ఎల్లప్పుడూ పరిశుద్ధతయే మందిరానికి అనుకూలం. మందిరం అంటే నీ దేహమే దేవునికి ఆలయమైనదని, మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించునని మీకు తెలియదా? మీ దేహం అంటే మీ బాడీ, మీ శరీరం ఏదైతే ఉందో అదే దేవునికి దేవాలయం. గుడి గోడల్లో ఉండడైనా, నీ మట్టి దేహంలో, నీ దేహం అనే నీ దేహం లోపల ఉన్న హృదయంలో ఉంటాడైనా. ఏమండి, ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే కుర్చీలు వేస్తాం, కుర్చీ దుమ్ము పట్టుంది, ఏం చేస్తాం వెంటనే? దులిపేస్తాం కదా, దులిపి శుభ్రపరిచి వేస్తాం కదా చుట్టాలకి.
ఆఫ్టర్ ఆల్ మరి మన బంధువులు చుట్టాలు వస్తేనే కుర్చీలు దులిపేస్తాం, ఎంత గౌరవం చూపిస్తాం, ఎంత మర్యాద చూపిస్తాం, మంచి కుర్చీలో కూర్చోబెడతాం. కాకిరెట్లేసిన కుర్చీలో కూర్చోబెడతామా? అసలు కూర్చుంటారా? మరి దేవుడు నీ హృదయం అనే సింహాసనాసీనుడిగా ఉండాలంటే నీ హృదయంలో రెట్లో, నీ హృదయంలో ఇదిగో దట్టి, నీ హృదయంలో అపవిత్రత ఉంటే ఆయన ఎలా వచ్చి కూర్చుంటాడు? నీ కడుపు అంతా కుళ్ళు, నీ హృదయం అంతా మోసం, నీ హృదయం నిండా వ్యాధి. హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఉందా వాక్యంలో లేదా? హృదయము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? హృదయము మోసకరమైంది అంటండి. కాబట్టి అన్నిటికంటే హృదయం ప్రాముఖ్యమైంది. కాబట్టి నీ హృదయమును భద్రం చేసుకోసమా అని వాక్యం హెచ్చరిస్తుంది. హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. హృదయము పాడిపోకుండా చూసుకోవాలి. ఈ హృదయంలో దేవుడు ఉంటాడు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే అని అనుకూలం. అంటే పరిశుద్ధత లేని చోట దేవుడు ఉండడు. నువ్వు బంగారంతో కట్టు గుడి, వజ్ర వైద్యురాలతో కట్టు గుడి, దేవుడు రాడు. దేవుడు నీ హృదయం అనే గదిలోకి రావాలంటే ఆయన కోరుకున్నది హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా నేను పెద్ద పెద్ద అంతస్తులు కట్టేసాను, పెద్ద పెద్ద భవనాలు కట్టేసాను, ఏసీ రూములు కట్టేసాను అంటే అక్కడ ఉండేది దేవుడు కాదు, వెలుగుదోత ఉంటాడు. ఈ రోజున మందిరాలండి అబ్బబ్బబ్బా ఎన్ని లైటింగ్స్, ఏసీ అండి దగదగ మెరిసిపోతుందండి. ఉండాల్సింది లైటింగ్లు కాదు, ఆ లైటింగ్ కాంతి కాదు, నువ్వు వెలుగై ఉండాలి. నువ్వు లోకాన్ని వెలిగించాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటావో అప్పుడు నువ్వు వెలుగై ఉంటావు. ఎప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణుడు అవుతావో అప్పుడు ఇతరులకి వెలుగుగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం చెప్తుంది మరలా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని ఏంటమ్మా, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? లోకంలో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడంటే మనం పరిశుద్ధులుగా ఉండటానికి. మన పితరుల యొక్క పాపశాపాలు మన ఒడిలో పడతా ఉంటాయి. తండ్రులు చేసిన పాప దోషాలు పిల్లల ఒడిలో వేస్తానన్నాడు దేవుడు. ఖచ్చితంగా అది రోగాల రూపంలో పడవచ్చు, అప్పుల రూపంలో పడవచ్చు, మరొక రూపంలో పడవచ్చు. ఏ రూపంలో పడినా, ఏ శాపమని కట్లతో నువ్వు బంధించబడ్డావో నాకు తెలియదు, ఏ పాపమని చీకట్లో కొట్టుమిట్లాడుతున్నావో నాకు తెలియదు. దేవుడు కమోన్ నిన్ను పిలిచాడు, రా నా దగ్గరికి రమ్మాను చున్నాడు. నేను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఒక మాటలోనే కాదు, ఒక చేతల్లోనే కాదు, ఒక వ్యాపారంలోనే కాదు, మీరు జీవిస్తున్న 24 గంటల్లో ప్రతి క్షణం మీరు ఆలోచించినా, తలంచినా, మాట్లాడినా, ఏం పని చేసినా సమస్త ప్రవర్తన యందు మనం ఎలా ఉండాలంటే అండి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధమైన చూపులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన మాటలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన వినికిడి, పరిశుద్ధమైన మాటలే మనం వినాలి. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మనం వినకూడదు, పనికి మాలిన మాటలు మనం వినకూడదు. నీ ప్రవర్తన అంతటి జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్పు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడు సన్నిధి ఉన్నది, దేవుని దృష్టి మన మీద ఉన్నది, దేవుని మనసు మన మధ్యలో ఉన్నది. కాబట్టి ఆయన పరిశీలించేవాడు, ఆయన పరిశోధించేవాడు, ఆయన పరిగ్రహించేవాడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు, నాకు తెలియదు. మీ కడుపులో ఏం పెట్టుకుని నాతో పైకి ఎలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. నా మీద మీరు కడుపులో కోపం పెట్టుకుని, హృదయంలో కోపం పెట్టుకుని పైకి ప్రేమగా మాట్లాడతారు, నేను గమనించలేను.
కానీ దేవుడు గమనించగలడు. ఆయన హృదయమును అంతరంద్రియములను పరిశోధించువాడైన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపడదాం. కాబట్టి ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రియులరా? మీ తలంపులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించేద్దాం. 1 పేతురు 2:9 పక్కనే పైన చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, నోట్ చేసుకోండి, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. ఒకప్పుడు చీకటిలో ఉండేవారు, అనగా పాపం, అనగా అవిధేయత, అనగా వ్యభిచారం, అనగా లంచం. చీకటి అనబడిన పాపం అంటే జోదం, భయంకరమైన చీకటి అనే పాపలు మనం ఉంటే మనల్ని పిలిచాడు యేసు ప్రభులు వారు. పిలిచి మనల్ని ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధమైన జనంగా చేశాడు, దేవునికి సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వెవరు అంటే దేవుని సొత్తు. మీ దేహము మీ సొత్తు కాదు, మీరు వెళ్ళపెట్టి కొనబడిన వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 6:19 చూడండి, ముగింపులోకి వచ్చాను. రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అపవిత్రతకును అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములనుకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారు ఒకప్పుడు, ఇప్పుడు కాదండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, అంటే లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, నీతి విషయమై నిర్బంధం లేని అసలు నీతిని పట్టించుకోలేదు. మీరు ఎంతమంది చెప్పినా తోసేశారు. అది చెయ్యకూడదయ్యా, ప్యాకెట్లు ఆడకూడదయ్యా, కోడి పందాలు వేయకూడదయ్యా, మందు తాకూడదయ్యా, సిగరెట్లు తాకూడదయ్యా, నీ లివర్ పాడైపోతాయి, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. తోసేశారు. నీ ఇష్టమా? నా డబ్బు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం అన్నారు. నీతి విషయంలో నిర్బంధం లేని వారై ఉన్నారు. అర్థమవుతుందా? అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగిన అంటే దాని అర్థం ఏంటి? అప్పటి క్రియల వలన, అప్పుడు మీరు చేసిన పాపపు క్రియల వలన మీకేం ఫలం కలిగింది? పాపం వలన వచ్చు జీతం మరణం. మరణానికి ముందు వచ్చేది ఏంటి? రోగం. ఒక వ్యక్తి రోగం వచ్చినప్పుడైనా సిట్రేట్ అయ్యడానికి సరే, లేకపోతే మరణమే. అప్పుడు నువ్వు చేసినటువంటి పాపముల వల్ల రోగాల పాలైపోయావు. కాల్చి గుండె తూట్లు పడిపోయింది, తాగి లివర్ ఫెయిల్ అయిపోయింది, ఇదిగో నీకు ఉదరం ఫెయిల్ అయిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, పక్షవాతం వచ్చింది, అనేక పాపాలు చేసి ఆ పాపాలు శాపాలై మీద పడి రోగాల పాలై మరణకరమైన పరిస్థితులు కొట్టిమిట్లాడుతున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, అప్పటి పాపపు క్రియల వలన మీకేం ఫలం? మీకేమైనా మంచి జరిగిందా? మీకేమైనా ఉపయోగం జరిగిందా? అయితే ఇప్పుడు ఏం చేయమన్నాడంటే దేవుడు, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. సిగ్గుపడట్లేదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు సేవకుడుగా ఉన్నాను, పరిశుద్ధత కలిగి దేవుని కృపలో ఉన్నాను. 10, 12, 13 సంవత్సరాల వయసులో నా జీవితం అసహ్యమైంది, హేయమైనది నా జీవితం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బుర్రలో దొరికినట్టుగా తిరిగేవాడిని నేను లోకంలో. ఇప్పుడు ఆ విషయాలు గుర్తొస్తే సిగ్గుపడతానా లేకపోతే అతిశయిస్తానా? సిగ్గుపడతాను. చిచ్చి, అప్పుడు అలా జీవించానా, అలా బతికానా? తాగి పడిపోతే కర్రెట్ కొట్టేవాళ్ళ నన్ను. చిచ్చి, అంత రోత బతుకానది. సిగ్గుపడతాను నేను. అంటే ఒకప్పుడు పూర్వము మన పాపపు క్రియలో మనం తలుచుకుంటే సిగ్గు కలుగుద్ది మనకి. ఉపయోగం ఏమనుందా? అయితే వాక్యం చెప్తుంది, వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతం అద్దుగద్దుగా నిత్య జీవం. పరిశుద్ధుడు ఆయన, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత కలిగి ఉంటే నిత్య జీవం. పరిశుద్ధులకే పరలోక రాజ్యం. పరిశుద్ధత లేని వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. నువ్వెన్ని పూజలు చేసినా, నువ్వెన్ని నమస్తులు చేసినా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, మనం ఎన్ని కొండలు తిరిగినా, లేకపోతే కాకానే వెళ్ళినా, లేకపోతే గుణదల కొండ ఎక్కినా, లేకపోతే గౌరీపట్నం వెళ్ళినా, లేకపోతే ఇక్కడ ఏంటిది ఇది గౌరీపట్నమా, నాగేపట్నం, ఇలా ఎన్ని గుళ్ళు గోపురాల చుట్టూ నువ్వు తిరిగినా పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను పరలోకంలోకి చేరనివ్వడం. నోట్ చేసుకోండి ఈ విషయం. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కలగట్టే నీకు ఫలం, నీకు నిత్య జీవం. దాని ఫలం అంటే నిత్య జీవం.
పరిశుద్ధత కలిగి నువ్వు జీవించడం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెడతావు. ఈ లోకంలో మనం బతికేది ఎందుకండి? ఈ లోకేతను ముగించుకుని దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం కోసమే కదా మన ప్రయాస, మన భక్తి జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 12:1 చదవండి. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, అమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని, అమ్మా, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నైవేద్యములో దహన బలులు నీవు కోరవుగా పట్టాలి. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములో దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యాలు, దహన బలులు, కోడులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, పావురపు పిల్లలు ఇవేమి మీరు బలివక్కర్లా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. నీ హృదయాన్ని ఇవ్వమ్మా ప్రభుకే. నీ హృదయంలో మోసం, అన్యాయం, అపవిత్రత పెట్టేసుకుని నేను దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాను, నా తలనీలాలు ఇచ్చాను, నేను పాదయాత్ర చేశాను, నేను దేవుని కోసం నా మోకాళ్ళ మీద నడి చేశాను, నా మోకాళ్ళు రక్తాలు కారిపోయినాయి, నా పాదాలు బొబ్బలు కట్టేసి దేవుడు చెప్పాడా? మీ శరీరమును ఆయాసపరుచుకొని నేను చెప్పానా? మీ శరీరము కాదు, మీ శరీర ప్రాణాత్మలను దేవునికి సమర్పించాలంట. నీ శరీరమేమో లోకాన్ని సేవిస్తుంది, నీ ఆత్మేమో దేవుని సేవిస్తుంది, నీ ప్రాణమేమో స్త్రీలను ప్రేమిస్తుంది. ఎక్కడుందరా నీ ప్రాణం అంటే అది ఆమెకి ఇచ్చేసాను. నా ప్రాణం అంటే నా డార్లింగే. ఏంటంట వీడి ప్రాణం, వీడి డార్లింగ్ అంటే వీడి ప్రాణం అంట. తొక్కిపెట్టి నారతీయాలి అని అనాలి, అనకూడదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమును, నా సమస్తమా యెహోవాను స్తుతించంటే ఇదిగో ఈ డార్లింగ్ అనేవాడు ఏమంటున్నాడు? నా డార్లింగే నా ప్రాణం అంటున్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎలకల మంది ఎట్టి చంపేస్తున్నారు ఈ రోజున. పురుగుల మంది కాదు, ఎలకల మంది ఎట్టేసి అదేంటంటే అయ్యో టాబ్లెట్లు, అయ్యేం టాబ్లెట్లు, వయగ్ర టాబ్లెట్లే చంపేసింది ఒక అమ్మాయి. వయగ్ర టాబ్లెట్లు బిర్యానీ అంటే ఇష్టం అంట, బిర్యానీ చేసిందంట, బిర్యానీలో కలిపేసి పెట్టేసిందంట, చచ్చిపోయాడు. ప్రాణం తీసేస్తారు, జాగ్రత్త. మనుషులకి అప్పగించమాకండి మీ ప్రాణాలని. మీ ప్రాణం ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు పౌలు. క్షమించాలి, యేసు ప్రభుల వారు దేవునికి అప్పగించుకున్నాడు ఆయన ప్రాణాన్ని. నీ ప్రాణాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు అనకూడదు. కొన్ని భౌతికమైన మాటలు వచ్చేస్తున్నాయి. పోతాం, జాగ్రత్త. దేనికి పనికి రాకుండా పోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది, మీ శరీర ప్రాణాత్మలు ఎవరికి సమర్పించుకోవాలి? ప్రభువుకి సమర్పించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం అందరూ తీయాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను, 2వ కొరింథీ 7:1, మనకు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆల్రెడీ ఆయన పవిత్రులుగా చేసేసాడు. ఆయన రక్తం ద్వారా కడగబడిన మనం పరిశుద్ధులం అయిపోయాం. కానీ సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధత లేదంట మనలో. అంటే మన బ్రతుకులో ఎక్కడ ఒక చోట ఏదో ఒక మాట, ఏదో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒక తప్పుడు వేస్తున్నాం అనమాట.
అందుకని మనం ఇదిగో నేను పూర్తిగా పరిశుద్ధుని అని చెప్పుకునేవాడు భూమి మీద అవ్వలేడు. ఇదిగో మన అందరూ కూడా పరిశుద్ధతలో సంపూర్ణులగుటకు సాగిపోవాలంట. దేవుని భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేయాలంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా అనుదిన ప్రార్థన ఇది. ప్రభువా, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం కలిగి జీవించాలి. నా అనుదిన ప్రార్థన ఇది. మోకాళ్ళు వేసినప్పుడే కాదు, బండి మీద వెళ్తున్నప్పుడు కూడా నా నామస్మరణ ఇదే. యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం కలిగి ఉండాలయ్యా. చూపులో తప్పిపోకూడదు, ఆలోచనలో తప్పిపోకూడదు, హృదయంలో తప్పిపోకూడదయ్యా. పరిశుద్ధత కోసం సంపూర్ణ అంటే పరిశుద్ధతకి అక్కడ ఏమనుందంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము. అంటే వ్యాయామం చేసినట్టు. మన శరీరానికి ఆరోగ్యం కావాలంటే వ్యాయామం చేయాలి. రోజుకింత ఇన్ని కిలోమీటర్లు నడవాలి, ఇంత బరువు ఎత్తాలి చెప్తున్నారు కదండి. వ్యాయామం చేస్తే ఆరోగ్యం వస్తుంది, 6 ప్యాక్స్ వస్తాయి, కండలు వస్తాయి. చేస్తున్నారా వ్యాయామం? ఎంత జాగ్రత్త ఆరోగ్యం అంటే, ఎంత ఎంత ఇష్టమో కండలంటే, ఎంత ఇష్టమో 6 ప్యాకెట్స్ అంటే. 6 ప్యాకెట్స్ అంటే నాకు అర్థమయ్యే కదా. ఒకప్పుడు 6 జేబులేమో, నాకు కార్గో ప్యాంట్ ఉండేది, 6 జేబులు ఉండేది దానికి. ప్యాంటు ఉంటే కానీ పొట్టగా నాకు తర్వాత అర్థమైంది 6 ప్యాక్స్ అంటే ఇక్కడ వస్తాయా ఇవా కండలా అంటే. నువ్వు రోజు ఏం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు అంటే ఒక వ్యాయామం చేస్తున్నావు నీ శారీరకమైన ఆరోగ్యం కోసం. మరి నీ ఆత్మశుద్ధి కోసం ఏం చేయాలి? నీ ఆత్మశుద్ధి కోసం అనుదినము దేవుడు చూస్తుండన్న భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఉంది, దేవుడు చూస్తుండన్న భయం ఉంది. కాబట్టి యోసేపు పోతిఫరు భార్యతో పాపం చేయాల, వస్త్రం విడిచి పారిపోయాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం భయం పడదాం. ఎవరు లేరు అక్కడ. ఆమంటుంది ఎవరు లేరు, రా. పిచ్చిదాని, అదిగో దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చూడు ఒకసారి. దేవుని కన్ను దృష్టిని ఆపేది. దేవుని దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చేయను అన్నాడు. మరొకసారి గట్టిగా చెప్పట్లో. ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తున్నారా? ఎవరైనా హాయ్ అని మెసేజ్ పెడుతున్నారా? నీతో మాట్లాడాలనిపిస్తుంది, నాతో ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నాతో కాస్త మాట్లాడతావా? వీలే కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు, ఏమన్నా వస్తావా? ఎక్కడికి? డేటింగ్కా? అంతేనా దాన్ని అంటాం? నాకు రాదు. ఏజ్ రక్తం. పెళ్లికి ముందే డేట్స్ అంట. పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేసంట, ఒకరికొకరు అభిప్రాయాలు నచ్చితేనంట, ఒకరి అభిరుచులు ఒకరు నచ్చితేనంట, అప్పుడు పెళ్ళి అంట. వాత ఎట్టాలి మళ్ళీ కింద నుంచి పోయిదాకా. ఏజ్ రక్తం అన్నది నన్ను క్షమించాలి. ఏంటమ్మా, ముందు సహజీవనం చేస్తావా? ఆలోచనలు అభిప్రాయాలు కలుపుకుంటారా? కలిపితేనే పెళ్లి చేసుకుంటారా? లేకపోతే తెంపు చేసుకుంటారా? బూడిద గుమ్మడికి వేసుకుని ఎత్తుని పగలగొట్టేవద్దు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్న పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలంటే నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కాపాడుకో. కన్య మరి ఎంత పరిశుద్ధురాలంటే, ప్రదానం చేయబడిన తర్వాత కూడా సీక్రెట్గా చూడాలనుకుందా, అప్పుడప్పుడు మాట్లాడాలనుకుందా. మరి ఏమనుకుంది? పెళ్ళయ్యే వరకు అస్సలు నో చాయిస్, నో ఛాన్స్. అది యథార్థత అంటే, అది పరిశుద్ధత అంటే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏదో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:3. అసలు పరిశుద్ధత అంటే ఏంటనుకుంటున్నావు? పాపం లేకపోవటం, అపవిత్రత లేకపోవటం. అపవిత్రత అంటే ఏంటో వచ్చే వారం చెప్తాను. ఆఖరి 5 నిమిషాల్లో ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులగుటే అనగా అదిగో మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. అదిగో పరిశుద్ధులు అవటం అంటే ఏంటో చక్కగా ఎక్స్ప్లెయినింగ్ ఉంది అక్కడ. నా సొంత మాటలు కాదు. పరిశుద్ధులు అవటం అంటే ఏంటంటే జారత్వానికి దూరంగా ఉండాలి. పెళ్లికి ముందు కలుసుకోకూడదు. అర్థమవుతుందా? పెళ్లికి ముందు భార్యాభర్తలు అవ్వకముందే వాళ్ళు శారీరకంగా కలిస్తే దాన్ని జారత్వం అంటారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకరిని విరిచి ఒకరు వేరొకరితో తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. అర్థమవుతుందండి అన్నమాట. పెళ్లికి ముందు చేస్తే జారత్వం, పెళ్లి తర్వాత చేస్తే వ్యభిచారం. దేవుని వాక్యం చెప్తుంది జారత్వము కలిగి ఉండొద్దు. జారత్వం కలిగి ఉన్నావా అది పాపం. పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధతలగుటయే అనగా, ఎక్స్ప్లెయినింగ్ అక్కడే ఉంది, నేను చెప్పట్లా. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే అంటే పెళ్లికి ముందు డేట్స్ అని లేకపోతే సహజీవనం అని ఒకరినొకరు అర్థం చేసుకో. ఇవన్నీ చెత్త. జారత్వం చేయడానికి అవి పెట్టుకున్న పేర్లు.
డేట్స్ అని అవని ఇవని సహజీవన ఇవన్నీ జారత్వం అని వాక్యం చెప్తుంది. జారత్వానికి పెట్టుకున్న పేర్లు అవి. జారత్వానికి దూరంగా ఉండండి, జాగ్రత్త, తస్మస్ జాగ్రత్త. పరిశుద్ధులగుటే చదువుమా, మీలో ప్రతివాడును అన్యజనుల వలె, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘటం అంటే మీ దేహం, మీ శరీరం అండి. ఒరే ఆడు చాలా మొండి ఘటం రా, ఆడు చాలా మొండి ఘటం రా అంటారు చూసారా. ఘటం నీ పక్క చెప్పాలంటే నీ వంటిని, క్షమించక మరి అచ్చ తెలుగులో చెప్తే కానీ కొన్ని భావాలు అర్థం కావు. ఘటము అంటే దాన్ని అలా రాశారు. నీ ఒంటిని పరిశుద్ధంగా కాపాడుకో, నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. దీన్ని ఎరిగి ఉండటయే దేవుని చిత్తం, పరిశుద్ధత కలిగి ఉండటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పేతురు 3:5 చదవండమ్మా. మొదటి పేతురు 3:5 ముగింపులోకి వచ్చేస్తున్నా. మొదటి పేతురు 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలా అపవిత్ర స్త్రీలా పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకొని చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి ఒక స్త్రీకి అందం? ఏంటండి ఒక స్త్రీకి సౌందర్యం? ఏంటండి ఒక స్త్రీ యొక్క పరిశుద్ధతకి ఆనువాలు అంటే తన భర్తకు మాత్రమే లోబడుతుంది, తన భర్తకి మాత్రమే తన దేహాన్ని కనబరుచుకుంటుంది, తన భర్తకి మాత్రమే తన దేహం పైన అధికారం కలిగి ఉంటుంది, తన దేహం పైన వేరొక పురుషుణ్ణి చెయ్యి కాదు కదా వేలు కూడా వేయనివ్వదు. అది పరిశుద్ధత అంటే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత అంటే అది హోలీనెస్. దేవుని వాక్యం చెప్తుంది, అలనాడు పరిశుద్ధ స్త్రీలంట తమ స్వపురుషులకు లోబడ్డారంటండి. అది దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదు ఇక్కడ తేలిపోద్ది. నీ భర్తకు లోబడుతున్నావా, నీ స్వపురుషునికి లోబడుతున్నావా, లేకపోతే వేరొక పురుషునికి లోబడుతున్నావా? ఒకసారి నీ ఆలోచన, ఒకసారి నీ తలంపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఎఫెసీ పత్రిక 5:26-27. ఎఫెసీ పత్రిక 5:26 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే ఎత్తబడే సంఘం. ఇదిగో షులమితి గురించి చెప్తున్నమాట. అది కలంకమైనను, సంఘంలో ఏముండకూడదంట, కలంకం ఉండకూడదంట, ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. యేసు ప్రభులు వారు నిన్ను పరిశుద్ధపరచడానికి, నీలో ఉన్న కలంకు, నీలో ఉన్న మచ్చ, నీలో ఉన్న డాకు, నీలో ఉన్న ముడత, వాటన్నిటిని కడగడానికి దేవుడు తన వాక్యమనే నీటి ద్వారా నిన్ను ఉదక స్నానం చేయించి తన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు కల్లవరి శిలువకి. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడదాం. యేసు ప్రభులు తన ప్రాణం పెట్టాడు ఎందుకు తెలుసా? ఆయన తన రుధిరాన్ని కార్చాడు ఎందుకు తెలుసా? నిన్ను పరిశుద్ధపరచడానికే. నీవు పరిశుద్ధమైన సంఘంగా ఆయన తన ఎదుట నిన్ను నిలబెట్టుకునవలనని ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు, తన ప్రాణం పెట్టేశాడు మన కోసం. ఎప్పటికైనా మేలుకో దేవుని ప్రియ సహోదరి సహోదరుడా. ఏ విధమైన అపవిత్రతకు చోటివ్వద్దు, ఏ విధమైన కామకత్వానికి చోటివ్వద్దు, ఏ విధమైన చెడు అలవాట్లకు చోటివ్వద్దు. నిన్ను రక్షించిన వాడు ఇదిగో సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచ్చిన ఆఖరి మాట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ, పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు క్షమించాలి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అప్పగించుకొని గట్టిగా చప్పలు కొడుతూ ధ్యానమును మహింపడదాం. పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. చప్పట్లు. పరిమళ వాసనగా నేనుండుటకై
పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. హల్లెలూయా. మనం పరిమళ వాసన ఉండటానికి ఆయన ఏం చేసుకున్నాడంట? ఆయనే ఒక పరిమళం, ఆయనే ఒక సువాసన. ఆయన తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు కలవరి శిలువకి? చెప్పరే. కంపుగా ఉన్న మనల్ని ఇంపుగా చేయడానికి. కంపుగా ఉన్న మనల్ని ఇంపుగా చేయడం, పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధంగా ఉంటారా ఈరోజు నుంచి? ఆయన తీర్మానం చేసుకోండి ఈ వాక్యం ద్వారా. ఇంతవరకు తెలిసి తెలియక చాలా విషయాల్లో, మాటలో, చూపులో, ప్రవర్తనలో పరిశుద్ధతను కోల్పోయింది ప్రభువా. ఈరోజు పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధత కలిగి జీవించడం అంటే ఎలా జీవించాలో, పరిశుద్ధత కలిగిన వారు నీకేమవుతారో, పరిశుద్ధత కలిగిన వారు ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో, అనేకమైన విషయాలు నువ్వు నాతో మాట్లాడావు కదా. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటాను ప్రభువా, ఎక్కడ ఏ విషయంలో కూడా నేను తప్పిపోను ప్రభువా, నేను పరిశుద్ధత కలిగి ఉంటానని ఒక చిన్న తీర్మానం నువ్వు చేసుకోగలిగితే ఈరోజు వాక్యానికి ప్రతిఫలం దక్కినట్టే. యాకోబు పత్రిక 4:8 ఉంది, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను శుభ్రపరచుకునడి. 2 పేతురు 3:12. ఆఖరి మరి చదువును ముగించేస్తాను, ఇంకా మరొక రిఫరెన్స్ తీను. 2 పేతురు 3:12. యాక్టివ్గా ఉండాలండి మీరు. ఎప్పుడో మీరు యాక్టివ్గా ఉంటేనే నేను సబ్జెక్ట్ ముందుకెళ్తాను, లేకపోతే వెళ్దాం. అమ్మా 2 పేతురు 3:12 చదవమ్మా. ఆకాశములు రవులుకొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు ఇదిగో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవు. ఇది హెచ్చరికమ్మ, ఆఖరి మాట హెచ్చరిక. రాసుకోండి, నోట్ దిస్ పాయింట్. పరిశుద్ధత అనే మాట గురించి చెప్పాను. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయనలో ఎలా పాపం లేదో, మనం పరిశుద్ధులుగా ఉంటే మనం ఆయనకి ఎలా ప్రజలమై ఉంటామో, పరిశుద్ధత కలిగి ఉంటే ఎలా దేవుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామో అన్నీ చెబుతూ ఆఖరిగా నువ్వు పరిశుద్ధ ప్రవర్తనతో ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఇదిగో పంచభూతముల మహావేంద్రముతో లయమైపోయే రోజు రాబోతుంది. ఆయన రాకడ రాబోతుంది, 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు గనక నువ్వు పరిశుద్ధ ప్రవర్తనతో బ్రతకాలని జాగ్రత్త నీకు ఉండాలి. నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. భక్తి సాధన నీకు నీవే భక్తి సాధన చేసుకో తిమోతి అని అన్నాడు. ఎప్పుడు చూడు వాళ్ళు ఇలా చెప్తారా మనకి, తిను స్నానం చేయమని. ఎవరి జాగ్రత్త వాళ్ళకు ఉండాలి. ఎవరి వంటి జాగ్రత్త వాళ్ళది, ఎవరి ఆరోగ్య జాగ్రత్త వాళ్ళది, ఎవరి ఆత్మీయ భక్తి జీవితం వాళ్ళదే. మీ ఆత్మీయ జీవితంలో మీరు అడుగంటికి పోకుండా, దిగజారిపోకుండా, చల్లారిపోకుండా, అర్థమవుతుందా, మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండులాగిన జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది వాక్యం. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ముగింపులోకి వచ్చాం. ప్రార్థన, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నీతో ఏం మాట్లాడారు? యెహోవా కాదేష్, యెహోవా మెక్కాదాస్ అనగా పరిశుద్ధపరచు యెహోవా, నేను పరిశుద్ధుడును, మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. పరిశుద్ధత కలిగిన వారే ఆయన ప్రజలు. పరిశుద్ధత కలిగి ఉండటే దేవుని చిత్తం. మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని వారసులు అవుతాం. ఆయన రాకడ త్వరలో రాబోతున్నది కనుక మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధత కలిగి జాగ్రత్తగా ఉండండి అని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక చిన్న తీర్మానం చేసుకుంటారా? నా తల్లిదండ్రులు చూడట్లేదు కదా, అక్క చెల్లెమ్మలు చూడట్లేదు కదా, వాళ్ళు వీళ్ళు చూడట్లేదు కదా అని ఏవేవో రహస్య సంబంధమైన పాపాలు నువ్వు కలిగి ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు స్పష్టంగా, సూటిగా, ముక్కు సూటిగా. ఇది తప్పు, ఇది చేయకూడదని నీ మనస్సాక్షికి చెప్తుంది కదా, దాన్ని చేయమాకు. ఇది చెయ్యి అని దేవుడిని చెప్పించేయి. మేలు చేయనెరుగు చేయకపోవటం పాపం.
చేయనెరిగి చేయకపోవట పాపం, చేయకూడదు చేసినా పాపం. ఆజ్ఞాతక్రమమే పాపం. అంటే చేయొద్దన్నది చేస్తే పాపం, చేయమన్నది చేయకపోయినా పాపమే. దేవుడు ఈరోజు నిన్ను ఏమని చేయమని చెప్తున్నాడంటే పరిశుద్ధతలో సంపూర్తి చేసుకో. అంటే ప్రయాసపడు. అంటే నీ శరీర అవయవాల కోసం నువ్వు ఎలా వ్యాయామం చేస్తావో, నీ ఆత్మ సంబంధమైన పరిశుద్ధత కోసం ఆత్మ సంబంధమైన సాధన చెయ్యి. అది వాక్యం చెప్తుంది. సాధన ఉందా? పరిశుద్ధత కోసమైన సాధన ఉందా? తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రులు. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు ప్రభా, మీకు వందనాలు. ఈ వాక్యమైన నీటి ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేశారు, చేయించారు, మీకు వందనాలు. అయ్యా మేము ఏ విధమైన కల్మషం లేకుండా, ఏ విధమైన అపవిత్రత లేకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. కృపాక్షేమం మాకు దయచేయండి. ఇంతవరకు ఎంతమంది అయితే వాక్యాన్ని శ్రద్ధగా విన్నారో ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమును బట్టి అయ్యా మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్యానుసారంగా మేము జీవించాలి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని పాటించే కృపా ధన్యత మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.